వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో బీన్స్ పల్యం ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని పల్యం అంటారు, లేకుంటే తాలిపూడ అని అంటారు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా బాగుంటుంది ఈ పల్యం. చపాతీ రైస్లో కడితే చాలా బాగుంటుంది. బీన్స్ ముందుగా ఇలా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నానండి. విజిల్ ఏం పెట్టేసిన అవసరం ఏం లేదు, అలాగే ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడకాలి. 10 నిమిషాలకే బాగా ఉడికిపోతుంది. చూడండి, చూపిస్తాను. ఇలా ఉడికితే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అలాగే కాదు, కరెక్ట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని నీళ్ళంతా వంపేసేయాలి. చూడండి, ఇలా నీళ్ళంతా వంపేశాక స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ని ఒకసారి వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు అంతా వేసుకొని ఒకసారి ఆవాలంతా చిటపట అయ్యేదాకా మనం ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది చూడండి, ఇలా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అంతా చిటపట అయిన తర్వాత ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నేను కరివేపాకు వేసుకోలేదు, కరివేపాకు లేదు కాబట్టి వేసుకోలేదు. ఇలా కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న బీన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే దీంతో పల్లి పౌడర్ అండి, వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ పల్లి పౌడర్ దేనిలోకైనా బాగుంటుంది, కమ్మగా బాగుంటుంది, తినడానికి ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ బీన్స్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లుగా వేసుకొని పల్లి పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవడమే.